దేవుడు సొదొమ మీదను గొమొర్రా మీదను గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను నాశనం చేసెను. ఆదికాండం 19 అధ్యాయం 24-25 వచనములు. హోరేబు పర్వతంపై ఒక పొద మధ్య అగ్ని జ్వాలలలో దేవుని దూత మోషేకు ప్రత్యక్షమయ్యాను. నిర్గమకాండము 3 అధ్యాయం 2 వచనము. అపోస్తల కార్యములు 7 అధ్యాయం 30 వచనము. ఐగుప్తు దేశం అంతటా దేవుడు వడగండ్లు కురిపించి మనుష్యులనేమి జంతువులనేమి సమస్తమును నాశనం చేసింది. నిర్గమకాండం 9 అధ్యాయం 24-25 వచనములు. ఇజ్రాయేలీయులు ప్రయాణం చేయునట్లుగా దేవుడు త్రోవలో పగటివేళ మేఘస్తంభంలోను రాత్రివేళ అగ్ని స్తంభంలోను ఉండి వారికి ముందుగా నడిచాను. నిర్గమకాండం 13 అధ్యాయం 21-22 వచనాలు. దేవుడు ఇజ్రాయేలుకు ధర్మశాస్త్రం ఇచ్చుటకు అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగివచ్చెను. నిర్గమకాండం 19 అధ్యాయం 18 వచనం. ఇజ్రాయేలీయులు ఆరాధించుటకు అహరోను తయారు చేసిన బంగారు దూడను మోసే అగ్నితో కాల్చివేశాను. నిర్గమకాండం 32-20 వచనం. అహరోను అర్పించిన దహన బలి ద్రవ్యమును క్రొవ్వును దేవుని సన్నిధి నుండి అగ్ని బయలువెళ్ళి కాల్చివేశాను. లేవీకాండము 9-24 వచనం. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తెచ్చిన వేరొక అగ్ని లేవీకాండం 10 వేరొక అగ్ని లేవీకాండం 10 వచనం. తబేర వద్ద ఇశ్రాయేలీయులను రక్షించుటకు దేవుడు పంపిన అగ్ని సంఖ్యాకాండం 11 వచనము. దేవుని యొద్ద నుండి తీర్పు అగ్ని వచ్చి కోరహును అతనితో పాటు ధూపార్పణ తెచ్చిన 250 మందిని కాల్చివేసాను. సంఖ్యాకాండం 16 అధ్యాయం 35 వచనం. యెహోషువ ఆజ్ఞాపించగా యెరికో పట్టణమును దానిలోని సమస్తమును ఇశ్రాయేలీయులు అగ్ని చేత కాల్చివేసిరి. యెహోషువ 6 అధ్యాయం 24 వచనం. యెరికో పట్టణం నుండి శపితమైన కొన్ని వస్తువులను ఆకాను దొంగిలించి తెచ్చినందున యెహోషువ ఆజ్ఞాపించగా ఇశ్రాయేలీయులందరూ అతని రాళ్లతో కొట్టి అగ్నితో కాల్చివేసిరి. యెహోషువ 7 అధ్యాయం 15, 25, 26 వచనాలు. సంసోను 300 నక్కల తోకలకు దివిటీలు కట్టి ఫిలిస్తీయుల గోధుమ చేలను, ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను తగలబెట్టాను. న్యాయాధిపతులు 15 అధ్యాయం 5 వచనం. కర్మెలు పర్వతంపై ఏలియా అర్పించిన బలిని దేవుని అగ్ని దిగివచ్చి దహించి వేసాను. 1 రాజులు 18 అధ్యాయం 38 వచనం. దేవుడు ప్రత్యక్షము కాని మెరుపు అగ్ని 1 రాజులు 19-12. ఏలియాను తీసుకుని రండని అహజ్యా పంపిన 100 మంది సైనికులను దేవుని యొద్ద నుండి దిగివచ్చిన అగ్ని కాల్చివేసి ఏలియాను రక్షించెను. 2 రాజులు 1 అధ్యాయం 7-11 వచనాలు. అగ్ని రథము అగ్ని గుర్రములపై ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు మహిమలోనికి ఆరోహణమయ్యను. 2 రాజులు 2 అధ్యాయం 11 వచనము. ఏలీసా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉంది. అతనిని కాపాడెను. 2 రాజులు 16-17. మనష్షే దేవుని దృష్టికి చెడు నడత నడిచి తన కుమారుని అగ్నిగుండము దాటించి జ్యోతిష్యమును శకునములను వాడుక చేసి యక్షిణీ గాండ్రతోనూ సోదెగాండ్రతోనూ సాంగత్యం చేసెను. 2 రాజులు 21 అధ్యాయం 6 వచనం. షడ్రకు మేషకు అబేద్నెగో అయిన 3 విశ్వాసులను నెబుకద్నెజరు అగ్నిగుండములో వేయగా వారికి ఏ హానియూ కలగలేదు. దానియేలు 3 అధ్యాయం 25 వచనం. చలివేయుచున్నందున దాసులను బంట్రోతులను మంట వేసి చలికాచు కొనుచు నిలుచుండగా అదే సమయంలో రక్షకుని తృణీకరించిన పేతురు వారితో కూడా నిలువబడి చలికాచుకొనెను. యోహాను 18 అధ్యాయం 18 వచనం. పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతని చేయి పట్టెను. అయితే ఏ హానియూ జరగలేదు. అపోస్తల కార్యం 28-3-6 వచనాలు. క్రీస్తు న్యాయపీఠం యొద్ద గల అగ్ని 1 కొరింథీ 3 అధ్యాయం 12-13 వచనాలు. దేవునిని ఎరిగిన వారిని మరియు తన సువార్తకు లోబడిన వారిని ప్రతి దండన చేయుటకు యేసు తన దూతలతో కూడా పరలోకం నుండి అగ్నిజ్వాలల్లో ప్రత్యక్షమగును. 2 దెస్సలోనిక 1 అధ్యాయం 8 వచనము. హెబ్రీయులకు 12 అధ్యాయం 29 వచనము. ప్రకటన గ్రంథము 20 అధ్యాయం 15 వచనము.
ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినమున వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవి భద్రం చేయబడి ఉన్నవి. 2 పేతురు 3:7. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. చూశారు కదా దేవుడి మహిమలు. ఇప్పుడు అమెరికాలో లాస్ ఏంజల్స్ పట్టణంలో అక్కడ భయంకరమైన పాపము పెరిగి విచ్చలవిడి వ్యభిచారం చేస్తూ వాళ్ళ పెళ్ళికి బిఫోర్ సెక్స్ అని నినాదంతో వాళ్ళ ఇష్టానుసారంగా పెట్టిరిగిపోతున్నప్పుడు, మరి దేవుని అవహేళన చేసినప్పుడు దేవుని ఉగ్రత దిగివచ్చి అక్కడ ఫైర్ జరిగిందని దేవుడు చెప్తున్నాడు. వైల్డ్ ఫైర్కి గురైంది అది. అయితే అక్కడ జరిగిన దేవుని మహిమ ఏంటంటే, అంత అగ్నిలో బైబిల్ కాలలేదు, మరి మందిరం తగులబడింది, సిలువ కాలలేదు. అదే దేవుడి మహిమ. దయచేసి దేవుడి మహిమను గుర్తించండి. భయంకరమైన చెడ్డ దినాలు, అంచె దినాలు, దేవుడి కళ్ళు మరి లోక సంచారం చేస్తున్నాయి. దయచేసి అర్థం చేసుకొనగలరు, గమనించగలరు. దేవునికి స్తోత్రము. మహిమ ఘనత ప్రభావం కలుగును గాక.